మిత్రులారా, ప్రజలారా, ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి మేము ఎల్లంపల్లి, ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నెల రోజుల క్రితం ఎర్ర రాజశేఖర్ ఎస్సీ మాదిగ యువకుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్, ఎస్సీ మాదిగ అయినటువంటి చంద్రశేఖరు, భవానీ బీసీ గొల్ల కులానికి చెందినటువంటి బీసీ కులం అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి అభిప్రాయంతో ఎర్ర రాజశేఖర్, వాళ్ళ అన్న అయినటువంటి ఎర్ర రాజశేఖర్ను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి, షాద్నగర్ నుండి కిడ్నాప్ చేసి నవాబ్పేట ప్రాంతంలో కాల్చి బూడిద చేశారు. ఈ కాల్చి బూడిద చేయడంలో ఇన్నోవా వెహికల్లో దాదాపు 7-8 మంది కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ భార్య వాణి ఉన్నది, రాజశేఖర్ భార్య. ఆమె అభ్యంతరం చెప్పింది. పోలీస్ స్టేషన్, షాద్నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఒక 15 నిమిషాల్లోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇవన్నీ అనుమానించినటువంటి ఆమె మరి వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అదే రాత్రి సజీవ దానం చేశారా, అంటే ఇన్నోవాలోనే కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి చంపి కాల్చి బూడిద చేశారా, లేదా సజీవంగానే కాల్చి బూడిద చేశారనే విషయం మనకు తెలియదు. కానీ వాళ్ళ భార్య, రాజశేఖర్ భార్య అభిప్రాయపడుతున్నది ఏంటంటే ఆయన సజీవంగా ఉన్నప్పుడే కాల్చారు పెట్రోల్ పోసి, లేకపోతే ఆయన కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఆడ తన్లాడినట్టుగా ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తుంది. ఈ విషయము దాదాపు ఈరోజు 27/12 అంటే నెల 15 రోజులు అవుతున్నది, 28 డిసెంబర్ కాబట్టి 12 తారీఖు నవంబరు కిడ్నాప్ చేసి అదే రాత్రి అంటే 13 తారీఖు రోజు తెల్లవారుజామున చంపివేయడం జరిగింది. ఆ చంపివేసిన 2 రోజుల తర్వాత పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ విషయం తర్వాత చాలా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, తర్వాత నాయకులు వీళ్ళందరూ వచ్చారు. ఎమ్మెల్యే కూడా వచ్చాడు, తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా వచ్చారు, తర్వాత జాయింట్ కలెక్టర్ వచ్చాడు, ఆర్డీఓ వచ్చింది, తహసీల్దార్ వచ్చాడు, ఏసీపీ వచ్చాడు, చాలామంది పోలీస్ అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రజా సంఘాల ప్రతినిధులు చెలో ఎల్లంపల్లి అని చేపట్టడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత మరి ఈ బాధితులకు వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఎర్ర రాజశేఖర్ వాళ్ళ తండ్రి ఎర్ర మల్లేష్ గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అమ్మ అనంతమ్మ కూడా ఇక్కడ ఉన్నది. తర్వాత చంద్రశేఖర్ అనేటటువంటి ఏదైతే కులాంతర వివాహం చేసుకున్న భవానీ అనే అమ్మాయిని, వెంకటేష్ అంటే గొల్ల కులానికి సంబంధించిన వెంకటేష్ కూతురు భవానీ అనే అమ్మాయిని ఇదే గ్రామము చేసుకున్నటువంటి, పెళ్లి చేసుకున్నటువంటి చంద్రశేఖర్ ఉన్నాడు ఇక్కడ. తర్వాత చంద్రశేఖర్ రాజశేఖర్ వాళ్ళ అన్న శివప్రసాద్ ఉన్నాడు, అక్కడ జగదీష్ ఉన్నాడు, తర్వాత ఎర్ర రాజశేఖర్ భార్య వాణి ఉన్నది. మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి ఈరోజు ఎల్లంపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఎర్ర మల్లేష్తో, తర్వాత ఎర్ర రాజశేఖర్ తండ్రి ఎర్ర మల్లేష్తో, తర్వాత వాళ్ళ భార్య వాణితో, తర్వాత చంద్రశేఖర్తో, వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను విన్న తర్వాత చాలా క్లియర్గా ఈరోజు చంద్రశేఖర్కు అమ్మాయి చాలా రోజులుగా పరిచయము, తర్వాత ఈ బాబు చంద్రశేఖర్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి, తర్వాత అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ లేదా చదువుకునేటప్పుడు పరిచయం అయి వాళ్ళ పరిచయం ప్రేమకు దారితీసి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. అయితే అక్టోబరు 9 తారీఖు రోజు వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయి షాబాద్ ప్రాంతంలో వెళ్ళి నాగర్కుంట దగ్గర రాత్రి అక్కడ వాళ్ళ మామ వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర అంటే చోళం దగ్గర ఉంటే, ఆ రోజు ఇక్కడ మొయినాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఆ రాజశేఖర్ను, అంటే షాద్నగర్కు సంబంధించినటువంటి పోలీసులు ఆ రోజు వచ్చి ఐడెంటిఫై చేసి షాద్నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరి చంద్రశేఖర్ మీద, రాజశేఖర్ ఎర్ర వాళ్ళ అన్న అయినటువంటి రాజశేఖర్ మీద కొట్టి మరి ఆ రోజు ఇంటికి పంపించి మరుసటి రోజు వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎర్ర మల్లేషు, కొంతమంది పెద్ద మనుషులు
ఎర్ర రాజశేఖర్ ఒక యజమాని అశోక్ కుమార్ గారు, రఫీక్ అనేటటువంటి ఒక పెద్ద మనిషి, ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో వెళ్ళి మరి మీ దగ్గరికి మేము, మా దగ్గరికి మీరు రావద్దనే ఒప్పందం చేసుకున్నారు. కానీ నిజానికి ఆ పోలీస్ స్టేషన్లో జరగాల్సింది ఏంటంటే అసలు ఎర్ర చంద్రశేఖరు మేజరా కాదా, తర్వాత భవానీ మేజరా కాదా? ఒకవేళ ఎర్ర చంద్రశేఖరు భవానీ మేజర్ అయితే ఆ ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని ఒక దగ్గర కూర్చోబెట్టి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విచారించి వాళ్ళు మేజర్ అయినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోదలుచుకున్నారా, ప్రేమించుకున్నారా ఏంది అనేటటువంటి విషయాన్ని విచారించి ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పోలీసులు వాళ్లకు పెళ్లికి సంబంధించిన విషయాన్ని మీరు చేసుకోవచ్చు, వీలైతే మేమే చేస్తాము అని బాధితులకు మద్దతుగా ఉండాల్సినటువంటి పోలీసులు చంద్రశేఖర్ను కొట్టారు, రాజశేఖర్ను వాళ్ళ అన్నను కొట్టారు. కొట్టడమే కాకుండా వాళ్ళ ఫాదరు, పెద్ద మనుషులు వాళ్ళందరూ వస్తే ఆ అబ్బాయి మీద పోక్సో కేసు పెడతాము, అమ్మాయి మైనరు అని చెప్పారు, రేప్ కేసు పెడతాము అని చెప్పి వీళ్ళని భయపెట్టి అమ్మాయి దగ్గరకు పోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అక్కడ షాద్నగర్ ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఏఎస్ఐ శ్రీరాములు, ఈ ఏఎస్ఐ శ్రీరాములు వెంకటేష్ అంటే నిందితును అయినటువంటి వెంకటేష్కు దగ్గరి బంధువు వాళ్ళ అన్ననే అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీరాములు తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పోలీసులు వెంకటేష్కు మద్దతుగా అమ్మాయిని ఆ రోజు తీసుకెళ్లి మరుసటి రోజు ప్రవేశపెట్టకుండా, ఇద్దరితో మాట్లాడకుండా ఏకపక్షంగా నిందితుల పక్షంగా వ్యవహరించారు. వెంకటేష్కు వెన్నుదన్నుగా నిలబడ్డరు, మద్దతుగా నిలబడ్డరు, సహకరించారు. ఆ పోలీసు అధికారుల యొక్క సహకారంతో, వాళ్ళ మద్దతుతో, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఇక ఆయన బాధితులైనటువంటి ఎర్ర రాజశేఖరు, ఎర్ర చంద్రశేఖరు, ఎర్ర మల్లేష్ల పైన ఆయన అప్పటి నుంచి కక్ష కట్టుకుని ప్రవర్తిస్తున్నటువంటి సమయము. అయితే అమ్మాయి బిఎస్సి మొయినాబాద్ కాలేజీలో చేస్తా ఉన్నది. ఆ చేసే క్రమంలో చాలాసార్లు అబ్బాయికి చంద్రశేఖర్కు ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుందాము, ఎందుకంటే మా వాళ్ళు మనం బయటికి పోయి వచ్చిన తర్వాత నన్ను టార్చర్ చేస్తా ఉన్నారు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, కాబట్టి నువ్వు నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటావా లేకపోతే నేను చచ్చిపోవాలనా అని చెప్పి ఆ చంద్రశేఖర్తో మాట్లాడంతో చంద్రశేఖర్ కూడా అమ్మాయి పట్ల ప్రేమ, గౌరవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ 8 నవంబర్ రోజు మరి వెళ్ళి తిరుపతికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన తిరుపతికి వెళ్ళి మరుసటి రోజు నవంబర్ రోజు పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయము ఎర్ర రాజశేఖర్ ఇప్పటికే చాలా మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇంతవరకే మనం పోలీస్ స్టేషన్లో మనం పోలీసులు లేదా వీళ్ళందరూ కూడా మనం భయపెట్టారు, లేకపోతే ఆయనకు రాజకీయ పలుకుబడి, పైకులము, మరి ఇదంతా మనకు ఈ గొడవలు లేకపోతే ఇదంతా ఎందుకు అని వాళ్ళ తమ్మునికి నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నం చేసి మొయినాబాద్ కాలేజీకి వెళ్ళారు. అంతే తప్పితే ఆయన ఈ కులాంతర వివాహాన్ని తమ్మునికి ప్రోత్సాహంగా ఉన్నాడని చెప్పి ఎర్ర రాజశేఖర్ను వాళ్ళు టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి అదే రోజు మొయినాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి ఇక్కడ ఎర్ర మల్లేష్ యొక్క ఫోను తర్వాత అవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు వాణి తర్వాత ఎర్ర రాజశేఖరు, శివప్రసాద్ వీళ్ళందరూ కూడా అక్కడ గుడికి వెళ్ళారు. రామేశ్వరం అనేటటువంటి గుడికి ఆ 9 తారీఖు రోజు వెళ్తే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఎర్ర రాజశేఖర్ను కొట్టారు. ఎర్ర రాజశేఖర్ను తర్వాత జగదీష్ వాళ్ళ తమ్ముడు, రాజశేఖరు వాళ్ళ అన్న ఎర్ర రాజశేఖర్ను, జగదీష్ను ఇక్కడ నుంచి మల్లేష్ వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి జగదీష్ను వెహికల్లో కూర్చోబెట్టుకుని రామేశ్వరం దగ్గరికి వెళ్ళి మరి వాణి అనే వాళ్ళ భార్యను భయపెట్టి తర్వాత జగదీష్ను తర్వాత రాజశేఖర్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ వాళ్ళిద్దరిని కొట్టారు. కొట్టి మరి మరుసటి రోజు పంపించి తర్వాత వదిలేశారు. అయితే ఈ విషయాలన్నీ కూడా నిందితుడైనటువంటి వెంకటేష్ ఇన్నోవా కారులోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని ఆ రోజు కిడ్నాప్ చేశాడని చెప్పి తీసుకుపోయాడని చెప్పి మొయినాబాద్ పోలీసులు ఏం చేశారు, మీరు మళ్ళీ ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఆయన ఆ రోజు సాయంత్రం అంటే 12 తారీఖు రోజు సాయంత్రం అంటే 2 రోజులు అయింది. ఆ బాబు వెళ్ళిపోయిన తర్వాత చాలా సీరియస్గా ఫోన్లు లాక్కున్నారు, అన్ని విషయాలు చూశారు.
కాబట్టి ఆ ఫోన్లో నీకు ఫోన్ చేశాడు అని చెప్పి ఈ రాజశేఖర్ను టార్గెట్ చేసి వాళ్ళు 12 తారీఖు రోజు నైటు మన వాణి రాజశేఖర్ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు మాట్లాడదామని చెప్తున్నారు, లేకపోతే పోలీసులు రమ్మని చెప్పిందని చెప్పి సివిల్ డ్రెస్లో ఉంటే, నిజమే అట్లా కాదు ఆమె అనుకున్నది, అట్లా నువ్వు పోవడానికి వీల్లేదని భర్తతో ఘర్షణ పడుతున్న క్రమంలో పోలీసులు మాట్లాడి పంపిస్తామన్నారు కదా, నిన్న కూడా మాట్లాడింది, ఈరోజు మాట్లాడింది, మళ్ళీ మాట్లాడతామని అన్నారు, కాబట్టి వెళ్దామని చెప్పి అంటే తిరుపతికి వెళ్ళారు అనేటటువంటి విషయము ఎవరికి తెలిసింది? మొయినాబాద్ పోలీసులకు తెలిసింది. మరి మొయినాబాద్ పోలీసులకు ఆ సమాచారం తెలిస్తే వెంకటేష్ వీళ్ళ ఇంటికి వచ్చి తిరుపతిలో ఉన్నటువంటి మీ తమ్ముడు మా కూతురు ఇద్దరు ఇక్కడికి వచ్చిండ్రు పోలీస్ స్టేషన్కు, కాబట్టి మనందరం కలిసి మాట్లాడుకుందామని వెంకటేష్ అక్కడ ఆ రోజు రాత్రి 11 గంటలకు చెప్తున్నాడు. అంటే ఈరోజు మొయినాబాద్ పోలీసులకు తర్వాత వెంకటేష్కు మధ్య ఉన్నటువంటి బంధము మనకు అర్థమవుతున్నది. ఆయన కారులోనే, ఇన్నోవా కారులోనే తిరిగారు షాద్నగర్ పోలీసులైనా అంతకుముందు, తర్వాత ఆయన కారులోనే తిరుగుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి బాధితులను భయపెట్టి కొట్టారు. జగదీష్ను రాజశేఖర్ను పోలీస్ స్టేషన్లో కొట్టారు, విచారించారు. మాకు తెలియదని వీళ్ళు చెప్తే మరి వదిలేశారు. మరుసటి రోజు 12 తారీఖు రోజు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నిందితులు దాదాపు ఒక 4 అంటే వెంకటేష్తో పాటు 3 వచ్చారు. వాళ్ళను గమనించింది. వీళ్ళు పోలీసులు కాదనే అనుమానంతో 10 నిమిషాలలోనే వాళ్ళ యజమాని అయినటువంటి అశోక్ కుమార్కు ఫోన్ చేసి ఆయనను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఆయన ఒక సూచన చేశాడు. 100కు డయల్ చేయమని చెప్తే 100కు డయల్ చేసింది ఆమె. డయల్ చేసి మరి ఇట్లా కిడ్నాప్ గురయ్యాడు, మా భర్తను చంపే అవకాశం ఉంది అని చెప్పి భయపడుతూ బాధపడుతూ ఏడ్చుతూ చెప్తే మరి పోలీసులు వెంటనే మొయినాబాద్ పోలీసులతో, ఎందుకంటే మొయినాబాద్ పోలీసులతో మాట్లాడాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే ఈ కేసును మొయినాబాద్ పోలీసులే చూస్తున్నారు కాబట్టి, తర్వాత షాద్నగర్లో కిడ్నాప్ అయ్యాడు కాబట్టి షాద్నగర్ పోలీసులు అందరూ కలిసి మొత్తం రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసి ఏ వైపుగా వెళ్ళింది, ఎందుకంటే ఎర్ర రాజశేఖర్ ఫోన్ కూడా తీసుకెళ్లారు వారు. మరి అక్కడ తీసుకెళ్లి టోల్ గేట్ దగ్గర పడేసిందని తర్వాత తెలిసింది. కానీ అక్కడ నవాబ్పేట లేకపోతే అన్ని ప్రాంతాలకు అయితే జడ్చర్ల తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసి ఆ రాత్రి ట్రేస్ చేయాల్సినటువంటి పోలీసులు ట్రేస్ చేయకుండా దాదాపు 13 అయిపోయింది, 14 అయిపోయింది. 15 తారీఖు రోజు అక్కడ ఎవరో రైతులు గమనించి ఇక్కడ పొలాల్లో శవం ఉందని చెప్తే దాన్ని నవాబ్పేట పోలీసులు షాద్నగర్ పోలీసులకు సమాచారం ఇస్తే అప్పుడు వాణి దగ్గరకు వచ్చి ఆనవాళ్లు తెలుసుకుని అక్కడ నవాబ్పేట మార్చురీలో మరి ఆ శవాన్ని చూపిస్తే అది ఎర్ర రాజశేఖర్దని తెలిసింది. మరి ఎర్ర రాజశేఖర్ అంటే దాదాపు 2 రోజులు అంటే 48 గంటల్లో మరి ఒక్క కిడ్నాప్కు సంబంధించిన విషయాన్ని దాన్ని ట్రేస్ చేయడంలో విఫలం కావడమే కాకుండా మరి అంతకుముందు 1 రోజులుగా పోలీస్ అధికారులు మరి బాధితులనే నిందితులను బాధితులుగా మార్చి ఈరోజు ఆమె మేజర్ అనే విషయాన్ని పక్కకు పెట్టి ఆ మేజర్ అనేది కాకుండా మైనర్ అని చెప్పి వీళ్ళని భయపెట్టి చేసి వెంకటేష్కు అన్ని రకాల మద్దతు సహాయ సహకారాలు ఇవ్వడం ద్వారా వెంకటేష్ రెచ్చిపోయి తన బంధువే ఏఎస్ఐగా ఉన్నాడు, పోలీసు అధికారులు సహకరిస్తున్నారు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగిన రోజు మేము ఎస్సీలము మాదిగలము, మమ్మల్నే వీళ్ళు భయపెట్టి ప్రలోభ పెట్టి మరి మేజర్ అయినటువంటి మా వాళ్ళను ఇచ్చేస్తున్నారని చెప్పి ఎర్ర మల్లేష్ ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ చేశారు. మరి ఏసీపీ కంప్లైంట్ చేస్తే మీరు స్టేషన్లో ఎస్ఐని కలవమని శ్రీకాంత్ ఎస్ఐ గారిని కలవమని చెప్పారు. అట్లా కలిసినప్పుడు మీరు ఏసీబీ దగ్గరికి వెళ్తారా? ఇవన్నీ చేయడానికి లేదు, మీ మీద కేసులు ఎక్కువైతే ఇంకా మీరు ఎక్కువ తక్కువ వేస్తే మిమ్మల్ని లోపలికి వేయాల్సి వస్తుందని చెప్పి భయపెట్టారు. ఈ 1 రోజుల పరిస్థితిని మనం చూసినట్లయితే చాలా క్లియర్గా బాధితులను నిందితులుగా మార్చి పోలీసులు నిందితులను బాధితులుగా మార్చి మరి నిందితులకు సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈరోజు ఎర్ర రాజశేఖర్ను చంపేటటువంటి సుఫారీ ఇచ్చి చంపేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. అది చాలా ఘోరము. ఈరోజు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు అంటే చైతన్యవంతమైనటువంటి యువకులు చదువుకుని ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో మరి ఇంత ఆధునిక టెక్నాలజీ పెరిగినటువంటి సమయంలో ఈ కులాన్ని తర్వాత మతాన్ని తర్వాత ఈ యొక్క కట్టుబాట్లను లేదా మొత్తం సాంప్రదాయాలను పక్కకు పెట్టి యువత ఆధునికంగా వాళ్ళు ఆలోచించి కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే ఈరోజు
మరి కింది కులానికి సంబంధించిన అబ్బాయిని చేసుకున్నామని మహిళల మీద దాడులు, తర్వాత వాళ్ళ మీద దాడులు ఈరోజు సొంతంగా జరుగుతుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 150కి పైగా కుల దురాంకార హత్యలు జరిగితే, మరి ఈ విషయాలలో పోలీస్ అధికారులు ప్రతి దగ్గర కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో ఒప్పందాలు జరిగి పోలీసుల తర్వాతనే ఈ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటి నెల రోజుల క్రితము ఇక్కడ షాద్నగర్, మొయినాబాద్ పోలీసుల యొక్క జోక్యం ఉన్నది. మరి ఈరోజు పోలీస్ అధికారులు చట్టాన్ని ఎందుకు గౌరవించడం లేదు, న్యాయాన్ని ఎందుకు కాపాడడం లేదు, నిందితులకు ఎందుకు సహకరిస్తున్నారు, నిందితులకు ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారు, కులాంతర వివాహాలలో కులం పట్లనే వాళ్ళు పై కులం వైపు ఎందుకుంటున్నారు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు పోలీస్ అధికారులు ఎందుకు సహకరిస్తున్నారు, ఇక్కడ వెంకటేష్ కు ఎందుకు సహకరించారు, ఆ సహకరించడంలో షాద్నగర్ ఎస్ఐ శ్రీకాంత్ గారు గాని, షాద్నగర్ ఏఎస్ఐ శ్రీరాములు గారు గాని, మొయినాబాద్ ఎస్ఐ గాని, మొయినాబాద్ ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి గాని, వీళ్ళ పాత్ర ఏమిటి అనేటటువంటి విషయాన్ని పై అధికారులు ఈరోజు జిల్లా కమిషనర్ గాని లేకపోతే డీజీపీ గారు గాని ఎందుకు విచారణ చేయడం లేదు? ఇట్లా విచారణ చేసి పోలీస్ అధికారుల యొక్క పాత్రను వాళ్ళు విచారించి వాళ్ళు నేరస్తులతో ముద్దాయిలతో కుమ్మక్కు కావడము, వాళ్ళకు మద్దతు ఇవ్వడము, సహకరించడము చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల పోలీస్ అధికారుల సహకారంతోనే కుల దురాంకార హత్యలు పెరుగుతున్నాయి. హత్య జరిగిన తర్వాత ఈరోజు ఎంక్వైరీ చేయడము, ఛార్జ్షీట్ వేయడము అనేదే కాదు, హత్య జరగకుండా కూడా ఒక వ్యక్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు రక్షక భటుల మీద లేదా పోలీస్ స్టేషన్ల మీద, పోలీస్ అధికారుల మీద ఉన్నది. మరి ఈ విషయంలో ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చాడు, షాద్నగర్ ఎమ్మెల్యే వచ్చాడు, తర్వాత చాలా ప్రముఖమైనటువంటి నాయకులు మందకృష్ణ లాంటి నాయకుడు వచ్చాడు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకుడు వచ్చాడు, తర్వాత ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి కేవీపీఎస్, దళిత సంఘాలు, చాలా ప్రజా సంఘాలు, ప్రముఖ లాయర్లు, ఇంతమంది వచ్చిన తర్వాత కూడా నెల రోజుల తర్వాత కూడా బాధితులకు న్యాయం జరగలేదు. మరి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం వీళ్లకు 3 నెలలు లేదా 6 నెలలు వాళ్లకు తిండి సరుకులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ఆర్డీఓ మీద ఉంది, ఈ తహసీల్దార్ మీద, ఈ కలెక్టర్ మీద ఉంది. ఇంతవరకు వాళ్ళకు ఛార్జీలకు కానీ వెళ్ళడానికి కానీ కోర్టులో నిందితులు బెయిల్ అప్లై చేసుకుంటే ఇప్పటికే 2 సార్లు బాధితులు వెళ్ళారు అక్కడికి. 3వసారి రమ్మని కూడా కోర్టు నుంచి సమన్లు వీళ్ళకి వచ్చినాయి. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళకు ఛార్జీలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ కుటుంబం గడవడానికి సంబంధించి ఇవ్వాలి. మరి ఈరోజు ఇక్కడ చూడండి, 100 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఈరోజు పడిపోయింది. ఇక్కడ ఆయన ఆరోగ్యం బాగలేక ఇక్కడ కదలలేనటువంటి స్థితిలో ఉంది. వాణి వాళ్ళ భర్త చనిపోయి మరి ఏం చేయాలనో అర్థం కాకుండా ఉంది. చంద్రశేఖర్ బిక్కుబిక్కుమంటూ ఈరోజు నన్నెక్కడ కొడతారో, నన్నెక్కడ ఇది చేస్తారో, టార్గెట్ చేస్తారో అని చెప్పి ఆయన పట్టణాలు నగరాలు ఎంబడి తిరుగుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో మరి ఈ కూతవేటు దూరంలో, హైదరాబాద్ నగర కూతవేటు దూరంలో ఉన్న ఈ ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగడంలో గాని, మరి ఛార్జ్షీట్ 60 రోజుల్లో ఎస్సీ చట్ట ప్రకారం ఛార్జ్షీట్ వేయాలి. మరి ఛార్జ్షీట్ వేసే వరకు కూడా నిందితులు బయటకు వస్తే ఈ బాధితులను భయపెట్టేటటువంటి, సాక్షులను ప్రలోభ పెట్టేటటువంటి, లేదా వీళ్ళలో చంద్రశేఖర్ మీద కూడా అటాక్ జరిగేటటువంటి ఒక అవకాశం ఉందని వాళ్ళు బాధితులు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కుల దురాంకార హత్యల విషయంలో విచారణ, నేర విచారణ, న్యాయ విచారణ చాలా కండిషనల్ గా తొందరగా ఒక 6 నెలలు లేదా సంవత్సరం లోపు, 6 నెలల లోపు న్యాయ విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష వేసే వరకు కూడా ఆ నిందితులను బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఎస్సీ ఎస్టీ చట్టంలో ఎట్లయితే నాన్ వేలబుల్ సెక్షన్స్ ఉన్నాయో, మరి ఇక్కడ కూడా కుల దురాంకార హత్యల్లో కూడా అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ దళితులు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టం అమలు అవుతున్నది. మరి ఈ చట్టాన్ని గౌరవించడం లేదు, అమలు చేయడం లేదు, బాధితులకు సహాయ సహకారాలు అందించడం లేదు, నేర విచారణ పక్కడ్బందీగా జరగడం లేదు, న్యాయ విచారణకు సంబంధించినటువంటి సహకారం అందడం లేదు. ఇటువంటి స్థితిలో నిందితులు సులభంగా తప్పించుకుంటా ఉన్నారు. మరి ఒకరినొకరు